సీఎం జగన్ చొరవతో అత్యాధునిక వైద్య సదుపాయాలతో ప్రారంభమైన సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అనతి కాలంలోనే రికార్డు స్థాయిలో సర్జరీలు జరిగాయి. 100 యాంజియోప్లాస్టీ, 300 యాంజియోగ్రామ్ శస్త్రచికిత్సలు పూర్తయ్యాయి. ఈ మైలురాయిని చేరుకున్న నేపథ్యంలో అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి, కియా సీఈఓ డాంగ్ లీని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో వైద్యులు సన్మానించారు. ముందుగా కేక్ కట్ చేశారు. ఆ తర్వాత సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలకు సంబంధించి వెబ్సైట్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి మాట్లాడుతూ, వెనుకబడిన సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో ప్రస్తుతం 7 విభాగాల్లో స్పెషలిస్ట్ వైద్యులతో సేవలు అందిస్తున్నామన్నారు. ప్రధానంగా కార్డియాలజీ, న్యూరోసర్జరీ విభాగాలు అందుబాటులోకి రావడం వల్ల నిరుపేదలకు ఉపయుక్తంగా మారిందని తెలిపారు. ఆయా విభాగాల హెచ్ఓడీలు డాక్టర్ సుభాష్ చంద్రబోస్ కార్డియాలజీ, న్యూరో విభాగాల్లో ఓ మైలురాయిని సాధించడం సంతోషంగా ఉందని, వైద్య సిబ్బందిపై మరింత బాధ్యత పెరిగిందని చెప్పారు. ప్రభుత్వ పరంగానే కాకుండా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కార్యక్రమాల్లో భాగంగా కియా, ఆర్డిటి వంటి సంస్థలు ముందుకు వచ్చి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి వైద్య పరికరాలు అందించాయని అభినందించారు. వైద్యులు దేవుడితో సమానమని, అందుకే వైద్యో నారాయణో హరి అంటారని కొనియాడారు. వైద్య వృత్తిలో ఎంతో మానసిక ఒత్తిడి ఉంటుందని, కోవిడ్ సమయంలో తాను ప్రత్యక్షంగా చూశానని తెలిపారు. ప్రాణాలను సైతం లెక్క చేయకుండా వైద్య సేవలు అందించారని కితాబునిచ్చారు. భవిష్యత్తులో రాయలసీమలోనే అనంతపురం సూపర్ స్పెషాలిటీ మంచి పేరు సాధించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. అనంతపురం సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఈరోజు వైద్యం చేసే దాంట్లో ముఖ్యంగా 2 డిపార్ట్మెంట్లు, కార్డియాలజీ డిపార్ట్మెంట్లో కానీ అలాగే న్యూరో సర్జరీ డిపార్ట్మెంట్లో, ఇతర డిపార్ట్మెంట్లో ఒక మైలురాయి దాటిన సందర్భంలో ఈరోజు వారికి ప్రత్యేకంగా కూడా ఒక కార్యక్రమం కూడా చేసుకోవడం జరిగింది. వాళ్ళని ఈ యాంజియోప్లాస్టీ 105 అలాగే యాంజియోగ్రామ్ వచ్చేసి 300 కూడా చేసుకొని కేవలం ప్రారంభం చేసుకున్న 18 నెలల్లోనే ఇవన్నీ చేసుకోవడం నిజంగా కూడా వారిని ప్రత్యేకంగా కూడా అభినందిస్తున్నాం. అందుకోసమే ఆ సందర్భంగా చేసే కాదు, ఇవే కాదు, భవిష్యత్తులో అంటే ఎక్కడ కానీ ₹1 కాదు కదా, 10 పైసలు కూడా కలెక్ట్ చేయకుండా పేషెంట్స్ దగ్గర అంతా కూడా మీరే చేసుకొని ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద కియా లాంటి వారితో కూడా కొన్ని పరికరాలు తీసుకున్నా కూడా ఆపరేషన్ కూడా చేస్తున్నారు. ముఖ్యంగా డాక్టర్ సుభాష్ చంద్రబోస్ గారు, అలాగే న్యూరో సర్జన్లో వచ్చేసి భాస్కర్ గారు, వీళ్ళిద్దరూ కూడా ఇనిషియేటివ్ వలన ఇవన్నీ కూడా జరిగింది. అలాగే ముఖ్యంగా ప్రిన్సిపాల్ గారు కానీ, సూపరింటెండెంట్ గారు కానీ, డిప్యూటీ సూపరింటెండెంట్ గారు, వీళ్ళందరూ కూడా ఒక కోఆర్డినేషన్తో ఇవన్నీ కూడా చేస్తున్నారు. భవిష్యత్తులో ఏదైతే మనమైతే అనుకుంటున్నామో ఈ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కేవలం ఒక అనంతపురానికే కాదు, రాయలసీమలోనే ఒక కీలకమైన హాస్పిటల్కి కూడా మారుతుందని చెప్పేసి ఇక్కడ ఉండే పరిణామాలు ఇవన్నీ కూడా చెప్తానే ఉంటాయి. ఈ హాస్పిటల్ నందు 7 విభాగాల్లో ట్రీట్మెంటు, ఓపీ, ఐపీ సర్వీసెస్ స్టార్ట్ అయ్యాయి. దీంట్లో ఎక్కువ కేసు వచ్చేటువంటి కార్డియాలజీ, న్యూరోసర్జరీ విభాగాల యొక్క ప్రోగ్రెస్ని ఈరోజు ఎమ్మెల్యే గారు సమీక్షించారు. అదేవిధంగా ప్రస్తుత ప్రభుత్వ హయాంలోనే 300 crores హాస్పిటల్ అండ్ కాలేజ్ ఎక్స్పాన్షన్, అదేవిధంగా క్రిటికల్ కేర్ బ్లాక్, క్యాన్సర్ బ్లాక్ ఎక్స్పాన్షన్ కూడా జరుగుతుంది. దీనిలో మేము కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా పాలు పంచుకుని సీఎం గారి ఆశయాల మేరకు హెల్త్ ఫెసిలిటీలు అందిస్తామని తెలియజేస్తున్నాం.